గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ఇళ్ల పట్టాల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి వేణుగోపాల్ కృష్ణ. మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరీభాయికి సన్మానం. కుల మతాలకు అతీతంగా మహిళా సంక్షేమం కోసం పాటుపడాలన్న ఎమ్మెల్యే జోగు రామన్న. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడి. కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. విశాఖలో అశోక్ గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం. అశోక్ గజపతిరాజుకి బాసటగా నిలుస్తున్న టీడీపీ నేతలు. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇళ్ల పట్టాలను మంత్రి వేణుగోపాల్ కృష్ణ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను అందజేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మోసం చేశాడు, మామూలు మోసం చేశాడు, ప్రజలను మోసం చేశాడు. రాష్ట్ర నా జీవితంలో ఆయన అదే అంటాడు. మొన్న ఒక రోజు మాట్లాడుతూ చెప్పాడు, పొద్దున్నే నేను ప్రార్థన చేసుకునేటప్పుడు, దేవా నేను ఈ రోజు ఎంతమందికి సహాయపడ్డాను, నా వల్ల ఎంతమంది బాగుపడ్డారు లేదా ఆనందపడ్డారు అనేటువంటి ఆలోచన చేస్తున్నాడు. ఇవాళ 31,75,000 మంది మహిళలకి ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి ఆలోచించిన అమ్మ, ఇక్కడికి వచ్చిన మహిళలందరూ మీ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ నాన్న, లేదా మీ భర్త అమ్మ నాన్న, మీ భర్త వాళ్ళమ్మ నాన్న, వాళ్ళమ్మ నాన్న, అంటే తాత ముత్తాతల దాకా ఒకే ఏదో ఒక గూడు. ఆ గూడులో సంతానం పెరిగింది తప్ప సంపాదన పెరగలేదు. ఆ సంతానం పెరిగిన తర్వాత సంపాదన పెరగని వాడికి శాపం పేదరికం అవుతుంది. ఆ పేదరికాన్ని పెంచారు. ఎందుకని? అప్పుడు చిన్నప్పుడు ఒక నానుడు ఉండేది, వయసులో సంపాదన అయిన ఉండాలి, అయితే సంతానం అయిన ఉండాలి. సంపాదన లేని వాడికి సంతానమే సంపాదన, సంపాదన లేని వాడికి సంతానమే ఎక్కడుందో నీకు చూపిస్తున్నాం. నువ్వు ఇల్లు కట్టుకుంటానంటే నేను కట్టుకోగలను, నా దగ్గర డబ్బు ఉంది, ఇంకో 100 రూపాయలు కలుపుకుని అన్నాను అనుకోండి, 1,80,000 అంటాను నేను. ఆయన పాదయాత్ర చేయడం మాటలా 368 కిలోమీటర్లు. దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దూరం ఎంత? 3,480 కిలోమీటర్లే. కానీ ఈయన 3,680 కిలోమీటర్లు నడిచాడు, ఇంకో 200 ఎక్కువ. దేనికోసం? పేదవాడి జీవితాన్ని మార్చడం కోసం. మనం పురాణాల్లో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అంటే, ధర్మం ఎప్పుడైతే నశించిపోతుందో, అధర్మం పెంచిమీరిపోతుందో, ధర్మ రక్షణ కోసం ఒకడు వస్తాడట. అటువంటి వచ్చిన వాడేనమ్మా ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ రోజుల్లో ఇప్పుడంటే ఒకళ్ళిద్దరు పిల్లలకు వచ్చేసాం కదమ్మా. ఆ తరంగా పెరిగినటువంటి వాళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు. ఈ భూమి మీద పుట్టిన మనకి కనీసం మనదంటూ ఒక గజం భూమి లేదు కదా, గజం భూమి లేదు కదా. ఇవాళ 72 గజాలు నీకు ఇస్తున్నాడంటే నువ్వు పూజించే దేవుడు రూపంలో వచ్చిన వాడు కదా ఈ జగన్మోహన్ రెడ్డి, మన ముఖ్యమంత్రి. ఇక్కడ నిన్ను నువ్వు ఏదైనా చేసి ఉండొచ్చు, నీకు ఇచ్చిన దేవుడిని ఖచ్చితంగా నువ్వు ఆరాధించాల్సినటువంటి అవసరం ఉంది. మనకు చాలా మంది వస్తారు ఊళ్ళో, మన కులం వాడు, మన మతం వాడు. ఎవడు కులం, ఎవడు మతం? మనం
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమితులైన ఆదివాసీ కొలాం గిరిజన మహిళ కుమ్ర ఈశ్వరీబాయికి సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివాసీ కొలాం తెగకు చెందిన ఈశ్వరీబాయిని నియమించడం చాలా హర్షించదగ్గ విషయమన్నారు. అలాగే కమిషన్ సభ్యురాలుగా నియమితులైన ఈశ్వరీబాయి ఆదిలాబాద్ వాసిగా గిరిజన మహిళలతో పాటు కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల మహిళల సమస్యపైన వారి సంక్షేమం కొరకు పాటుపడాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎంపీ గోడం నరేష్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షులు అడ్డే భోజారెడ్డి, కొలం సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సంఘానికి ఎన్నో అష్ట కష్టాలని దాని సంఘం నడిపించి మన జిల్లా నుంచి వేయడం ఇది మన అదృష్టంగా భావించాలని చెప్పి సందర్భంగా గుర్తిస్తాను. ఈ యొక్క కార్యక్రమంలో మన తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆనాడు ఉద్యమం కోసం నా ఎమ్మెల్యేకి కూడా అని చెప్పి పనికి రాని గడ్డ ప్రసక్తులు పారేసిన మన మంత్రివర్యులు గౌరవ పెద్దలు, మన ప్రియతమ నాయకుడు పెద్దలు, మాజీ మంత్రి గారు, మన శాసనసభ్యులు పెద్దలు సుబ్రహ్మణ్య గారికి, అదేవిధంగా ఎలాంటి అవకాశం ఉండదు. ఎందుకంటే తన జాతి కొరకు, తన ఆడబిడ్డల కొరకు తను కష్టపడి న్యాయం చేయాలనేటువంటి బాధ్యత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చింది. కాబట్టి ఆ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మరి జుడిషియల్ న్యాయస్థానం ఉన్నప్పటికంటే ముందు మన ఆదిలాబాద్ జిల్లా నుంచే తనకు సన్మానం మొదలు పెడదామని చెప్పి ఈరోజు తీసుకున్న సందర్భంలో మీరందరూ కూడా ఎంత పనులున్నా అన్ని పనులు వదిలేసి మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తల నుంచి నమస్కారం చేస్తా ఉన్నారు. 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాల పదవి కాలంలో తను చేసినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు, మహిళలకు సంబంధించినటువంటి ఏ హక్కులు ఉండాలి, ఈ ఆదివాసీ తెగలతో పాటు రాష్ట్రంలో ఏ మహిళలు ఎక్కడ అన్యాయం జరిగినా తన దృష్టికి తీసుకుపోతే తనకు తెలిస్తే తప్పకుండా మహిళా కమిషన్ చర్చించి ఏ మహిళకు ఏ హక్కులు ఉండాలి, వారి విధులు ఉండాలి, వారి బాధ్యతలకు భంగం జరిగితే ఆదివాసీ, నువ్వు దళితులు, నువ్వు బీసీ, నువ్వు ఓసీ అనేటటువంటి కులాలకు మతాలకు సంబంధం లేకుండా ప్రతి మహిళకు సమానమైనటువంటి హక్కులు కల్పించే బాధ్యత మన కొండ్ర ఈశ్వరరావు గారు. అట్లనే ఈరోజు మహిళలకు సంక్షేమ కార్యక్రమాలు అది కేసీఆర్ కిట్ కావచ్చు. మెదక్ జిల్లా రామాయంపేటలో టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి కార్యకర్తలకు స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల అభిమానాన్ని పొందిన తాను చాలా అదృష్టవంతురాలని తెలిపారు. మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి తాను నిరంతరం కృషి చేస్తానని, సీఎం కేసీఆర్ అండదండలతో మెదక్ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ రాష్ట్ర కార్యదర్శి దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నిజాంపేట్ అన్నా ఏదన్నా
దయచేసి కోవిడ్ కాబట్టి మేడం గారు దేవేంద్రాలకే పెడతారు. దేవేంద్ర గారు మేడం పెడతారు అంతే. ప్రైవేట్ హాస్పిటల్లో కూడా పళ్ళు బ్రెడ్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది పేషెంట్లకు. అదేవిధంగా ఇది సాయంత్రం వరకు కూడా ఇది జరుగుతుంది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా అదేవిధంగా రోడ్ పైన ఉన్న నిరుపేదలైన పేదవాళ్ళకి కూడా పళ్ళు బ్రెడ్ ప్యాకెట్స్ ఇస్తామని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ చెక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మెడిసిన్ కూడా ప్రతి ఒక్కరికి ఇస్తాం. దయచేసి ఇంకెవరన్నా ఊర్లో వాళ్ళు ఉంటే కూడా మీరు తెలియజేయాలని తెలుపుకుంటూ చేతలను సంవత్సరాల్లో మరి 30 సంవత్సరాలు ప్రజా జీవితంలో అంకితం చేసి మరి నియోజకవర్గాన్ని, మెదక్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పరిచింది. మరి అదే రకంగా ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా మేడం గారే ఎమ్మెల్యేగా ఉండి మరి మెదక్ నియోజకవర్గాన్ని, రామాయంపేట ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని మరి వారికి కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తూ ఆమె ఇంక 100 సంవత్సరాల వరకు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కొనసాగాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై పద్మక్క. బోయిన్పల్లిలో 3 వ్యక్తుల కిడ్నాప్ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. హాకీ మాజీ ఆటగాడు ప్రవీణ్ రావు, అతని 2 సోదరుల కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ కోర్టు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించారు. దీనిపై సిపి అంజనీ కుమార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసు వివరాలు తెలిపారు. కటికినేని మనీష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బోయిన్పల్లి కిడ్నాప్ కేసుల వ్యవహారంలో దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు. గత రాత్రి బోయిన్పల్లిలో ప్రవీణ్ రావు, ఆయన 2 సోదరులు కిడ్నాప్ జరిగిందని తెలిపారు. హఫీజ్పేటలో 25 ఎకరాల భూమికి సంబంధించిన వివాదమే కిడ్నాప్ కు కారణమని వివరించారు. దే హావ్ ఎస్కేప్డ్. మన ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత వచ్చింది, అవును కదా? ఆల్మోస్ట్ 1 అవర్ తర్వాత ఒక ఫేక్ సర్చ్ వారెంట్ చూపించారు, ఒక ఫేక్ ఐ కార్డ్ చూపించారు. తర్వాత కొంతమంది ఆఫీసర్ లాగే టైలో ఉంటారు, ఆఫీసర్ లాగే బిహేవ్ చేస్తున్నారు. సో అంటే సింపుల్ ఇన్నోసెంట్ పర్సన్ అంటే దే గాట్ చీటెడ్. ఇది ఈ సందర్భంలో ఇది కూడా ఒక చెప్తున్నాము. నేను నకిలీ ఐడి కార్డులు చూపించి ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. ఆపై ప్రవీణ్ రావుతో పాటు ఆయన సోదరులు సునీల్, నవీన్లను కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నారు. ఇంట్లోని మహిళలను, పిల్లలను ఓ గదిలో బంధించారని చెప్పారు. నిందితులు తమ కార్లకు కూడా నకిలీ నెంబర్ల ప్లేట్లు ఉపయోగించారని వెల్లడించారు. ఈ అపహరణ కేసులో సీసీ కెమెరా ఫుటేజీ కీలకంగా మారిందని, ఫుటేజీ సాయంతోనే అరెస్టులు చేయగలిగామని సిపి చెప్పారు. కేవలం 3 గంటల వ్యవధిలోనే కేసును ఛేదించామని పేర్కొన్నారు. ఈ కిడ్నాప్ కేసులో A1 ఏవి సుబ్బారెడ్డి, A2 భూమా అఖిలప్రియ, A3 భార్గవరామ్ అని వివరించారు. అఖిలప్రియ కుటుంబానికి ఏవి సుబ్బారెడ్డి కుటుంబానికి ముందు నుంచే సంబంధాలున్నాయని పేర్కొన్నారు. కాగా కిడ్నాప్ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారని వివరించారు. ఏపీ పోలీసుల సాయంతో మిగతా నిందితులను కూడా అరెస్టు చేస్తామని అన్నారు. ఒక ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో జనరలీ ప్రతి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో రోల్ అండ్ స్టేట్మెంట్ ఆఫ్ ద విక్టిమ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. విక్టిమ్ ఏం చెప్తున్నారు, విక్టిమ్ మైండ్లో ఏముంది, విక్టిమ్కి ఏం అనుమానం ఉంది. సో దట్ ఈస్ ఆల్వేస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కేస్, బికాస్ ఒక కేసులో ఆల్వేస్ దెర్ ఈస్ హూ విల్ బీ బెనిఫిటెడ్, నంబర్ 1, who can plan this. So the first evidence FIR, first information report, in that only the victim always tells. In present case lo victim family, everyone they were saying. So that is the starting point. Tarvata other names can be added, more names can be added, it can always there. Law samaksham అందరు ఈక్వల్ ఉన్నారు. We have to treat everyone equally and we will be very, very legally correct, professionally very firm, and we will treat it like any other case. లేవు, ఇది మిస్బిహేవియర్ గురించి ఇప్పటివరకు చెప్పలేదు. దట్ ఇది బీటింగ్ ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు రాలేదు. దే హ్యావ్ నాట్ కంప్లైంట్ ఆఫ్ ఎనీ అసాల్ట్ అంటే కిడ్నాపింగ్ తర్వాత ఎట్లా లేదు.
అంటే ఇది ఇప్పుడే ఫస్ట్ అంటే రికవరీ ఆఫ్ కిడ్నాప్ పర్సన్ వాజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నౌ ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ బయటికి వస్తుంది. We will consult revenue officials also. ఇప్పటివరకు only one person is arrested. విశాఖలో టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దేవాదాయ శాఖ మంత్రి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా క్షత్రియులు నిరసన ప్రదర్శన నిర్వహిస్తుంటే మరోవైపు టీడీపీ నేతలు అశోక్ గజపతిరాజుకి బాసటగా నిలుస్తున్నారు. క్షత్రియులను కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రిపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. అత్యుత్తమ నిజాయితీ గల రాజకీయ నాయకుల్లో ఒకరైనటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి పైన రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపైన మరి సింహాచలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అశోక్ గజపతిరాజు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరి అటువంటి వ్యాఖ్యల నుంచి ఇలాంటి వ్యక్తులు మరి ఎందుకు పనికిరాని వ్యక్తులు 4 పార్టీలు మార్చిన వ్యక్తులు మరి అశోక్ గజపతిరాజు గారు లాంటి మహోన్నతమైన కుటుంబం, ఎంతో గొప్పదైన కుటుంబం. భారతదేశంలోనే రాజకుటుంబాలు చాలా ఉన్నాయి. అందులో విజయనగరం మహారాజు అంటే ఒక ప్రత్యేకమైన కుటుంబం. ఆ కుటుంబం కొన్ని వందల ఏళ్ల నుంచి ఈ ప్రాంత ప్రజలు ఈవెన్ ఈ ఆంధ్రప్రదేశ్లోనే విద్యా చదువులు ఎంతమంది ఏం మాట్లాడినా దానికి అతనికి ఎటువంటి ఇది జరగదు. అందుకని అతను పునీతుడు. అతను మరి విధ్వంసం జరిగింది. ఆ దేవాలయాల్లో విధ్వంసం జరిగిన ప్రతి చోట చైర్మన్ తొలగించారా చెప్పండి. విజయవాడ సింహాలు మాయే, వెల్లంపల్లి ఇంటి ముందున్న సింహాలు వెండి సింహాలు మాయమే. దానిపైన మరి అక్కడుండే చైర్మన్ తొలగించారా చెప్పమనండి వెల్లంపల్లి వాళ్ళని. ఇలాంటి వ్యక్తి ఎందుకు పనికిమాలిన వ్యక్తి మరి అశోక్ గజపతిరాజు గారిని దుర్భాషలు ఆడుతాడా? అలాంటి వ్యక్తిని మరి ఈ సందర్భంగా మేము తెలియజేస్తుంది ఏంటంటే అతన్ని బర్తరఫ్ చేయాలి. అతను వచ్చి అశోక్ గజపతిరాజు గారికి క్షమాపణ చెప్పాలి, తక్షణమే చేయాలని చెప్పి. లేకపోతే ఉత్తరాంధ్రలో వైసీపీ ప్రభుత్వం మరి భూమట్టం అయిపోతుంది. నిర్మల్ జిల్లా మామడ మండలం బూర్గుపల్లి గ్రామ శివార్లో గత నెల 25న లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. హత్య చేసిన మృతుని భార్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి హత్యకు ఉపయోగించిన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మామడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉపేందర్ రెడ్డి వెల్లడించారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం హేమ్లాతండ గ్రామానికి చెందిన బూక్య నాగు విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. దీంతో మృతుని బంధువులు రోడ్డుపై ధర్నా చేశారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఈ సంఘటన జరిగిందని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని బంధువులు శవంతో రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
వికారాబాద్ జిల్లా పరిగిలో టీపీయూఎస్ తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పరిగి మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకై రాష్ట్ర శాఖ స్థాయి పిలుపు మేరకు ధర్నా చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కోశాధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ ఖాళీలున్న స్థానంలో ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేయాలన్నారు. 2005వ సంవత్సరం నుండి ఎలాంటి ప్రమోషన్లు లేవన్నారు. విద్యారంగంలో ఒక్క ప్రమోషన్ కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామ్, చంద్రయ్య, జంగయ్య ఉపాధ్యాయ సంఘ నాయకులు పాల్గొన్నారు. లేనటువంటి పాఠశాలలు ఇప్పుడు కనిపిస్తున్నాయి మన దగ్గర. అదేవిధంగా ఇప్పుడు పిఆర్సి నేడు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు దశల వారీగా ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో భాగంగా ఈ నెల లోపల 4వ తారీఖు లోపల పాఠశాల స్థాయి లోపల నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా నేడు 6వ తారీఖు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ బాధ్యులందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ, నా పేరు జి లక్ష్మణ్, నేను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కోశాధికారిని. గతంలో తీసుకున్నట్లయితే ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలు అనేటువంటివి ప్రభుత్వాలు విన్నపించకుండా ముందుగానే సమస్యలను పరిష్కరించడం చేసేవాళ్ళు. కానీ నేడు అనేక సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి విద్యా సమస్యలను పరిష్కరించాలని ఒక ఉపాధ్యాయుడు పాఠశాల విద్యార్థులను విడిచిపెట్టి రోడ్డుపైన కూర్చొని ధర్నా చేయాల్సినటువంటి దుస్థితి లోపల ప్రస్తుత తరుణం అనేటువంటిది ఉంది. కాబట్టి ఇది చాలా గర్హనీయమైన సందర్భం. కాబట్టి దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు అనేటువంటి వాటిని గుర్తించి ఏ సమస్యలను అతి త్వర లోపల పరిష్కరించాలని చెప్పి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన కోరుచున్నాము. ముఖ్యంగా అపరిష్కృత పరిసర సమస్యలు ఏళ్ల తరబడి ఉండడం వల్ల దాని ప్రభావం బడుగు బలహీన పేద విద్యార్థుల భవిష్యత్తు పైన ఆధారపడి వాళ్ళ జీవితాలు నాశనమయ్యే స్థితికి వస్తున్నాయి. ఈ రోజు మేము చూస్తున్నాం, మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాం, 24 గంటలు మా విద్యార్థుల కోసం పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్న ప్రభుత్వం మాకు సరైన సమయంలో సరైన వేతనాలు, సరైనటువంటి ప్రమోషన్స్ ఇవ్వకపోవడం వల్ల మా పరిస్థితులు అగమ్య గోచరంగా. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను తయారు చేస్తున్న 11 మంది ముఠా సభ్యులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ మాట్లాడుతూ, అరెస్ట్ అయిన సభ్యుల్లో పొల్యూషన్ వెహికల్ నిర్వాహకుడు రమేష్ ప్రధాన సూత్రధారుడిగా పేర్కొన్నారు. నిందితుడు ఆర్డీఓ కార్యాలయం దగ్గర పొల్యూషన్ చెకింగ్ వెహికల్ రన్ చేస్తున్నట్లు తెలిపారు. రమేష్ తో పాటు మరో 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామని వెల్లడించారు. ముఠా సభ్యుల నుంచి 1125 ఫేక్ వెహికల్ ఇన్సూరెన్స్ పాలసీ లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఇలాంటి వాటిని ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్ చేశామని అన్నారు. ఈ ఒక్క మీడియా ఫ్రెండ్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం వల్ల పబ్లిక్ లో బాగా అవేర్నెస్ వచ్చి డెఫినెట్లీ చాలా చోట్ల స్పీడ్ డ్రైవర్ పెట్టుకున్నారు, లేదా క్యాబ్ వెళ్ళారు, కొంతమంది ఆటో కూడా పట్టుకుపోయినారు. నేను పర్సనల్ చెక్ చేశాను, చాలా మంచి స్పందించారు. ప్రజలందరూ కూడా నేను పేరు పేరు అభినందిస్తున్నాను. ఈ అర్బన్ ఏరియాలో దాదాపు మాదాపూర్ జోన్ లో యాక్సిడెంట్ లేదు. లాస్ట్ 1 వీక్ నుంచి డ్రంక్ అండ్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ లేదు. ఇప్పటిదాకా జరిగిన 7 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లో 4 వెహికల్ లో డ్రంక్ అండ్ డ్రైవింగ్ డ్రైవర్స్ ఉన్నారు. 2 పెడిస్ట్రియన్ లో తాగి ఉన్న వాళ్ళు రోడ్ ఎక్కుతున్నారు. దానివల్ల కూడా హిట్ అండ్ రన్ కేసు అయింది. వాళ్ళిద్దరు కూడా తాగి వచ్చి రోడ్ పైన వచ్చారు పాదచారులు, వాళ్ళ వల్ల కావడం జరిగింది. సో ముఖ్యంగా ఈ యొక్క క్యాంపెయిన్ లో బాగా స్పందించారు. ముఖ్యంగా మనము ఈ వెహికల్స్ చూస్తే దాదాపు 65% డ్రంక్ అండ్ డ్రైవింగ్ లో పట్టుకున్న వాళ్ళందరూ కూడా 2 వీలర్స్. వీళ్ళందరికీ ఒక భ్రమే ఉంది, మళ్ళీ పెద్ద వెహికల్ చెక్ చేస్తాము, పోలీసులు చిన్న వెహికల్ చెక్ చేస్తలేదని చెప్పి. అది అంతా భ్రమే, మీరు అది కాదు. ప్రతి ఒక్క వెహికల్ మనం చెక్ చేస్తున్నాము. లారీ వాళ్ళు ఉండొచ్చు, ఆటో వాళ్ళు ఉండొచ్చు, కార్ వాళ్ళు ఉండొచ్చు, 2 వీలర్ వాళ్ళు ఉండొచ్చు, అందరూ కూడా మనం చెక్ చేస్తున్నాం. ఇప్పుడు పట్టుబడిన మనం 3710 కేసెస్ లో దాదాపు 65% 2 వీలర్స్ ఉన్నారు, 30% 4 వీలర్ వాళ్ళు ఉన్నారు, మిగిలిన వాళ్ళు 5% ఉన్నారు.
సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మీరందరూ కూడా మీరు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ లేదంటే పాదచారిగా మీరు తాగితే రోడ్ ఎక్కొద్దు. మీరు నష్టపోతారు లేదా వేరే వాళ్ళు కూడా నష్టం చేసే అవకాశం ఉంది. సో ప్రజలందరూ కూడా కోరుతున్నాను, మనము ఇప్పుడు అర్బన్ ఏరియాలో ఇక్కడ మనం కూకట్పల్లి కావచ్చు, మియాపూర్ కావచ్చు, నార్సింగి, మాదాపూర్, గచ్చిబౌలిలో దాదాపు అవేర్నెస్ వచ్చి డ్రంక్ అండ్ డ్రైవింగ్ పైన బాగా మన వాళ్ళు పబ్లిక్ అవేర్నెస్ వచ్చింది. బట్ ఇప్పుడు మన ఛాలెంజ్ ఉంది రూరల్ ఏరియాస్. ఇప్పుడు ఆయన యాక్సిడెంట్స్ అన్న షాద్నగర్, మేడ్చల్ ఆ సైడ్ కావడం జరిగింది. ఈ క్యాంపెయిన్ కూడా మనము అక్కడ కూడా మనం ఎక్స్టెండ్ చేస్తాము, అక్కడ కూడా మనం స్పెషల్ టీమ్స్ పెడతాము. మనం వచ్చే 3 months స్ట్రాటజీకి ఒక ప్లాన్ చేసేసి డెఫినెట్లీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ డ్రంక్ అండ్ డ్రైవింగ్. నిర్మల్ జిల్లా కేంద్రంలోని జీకే ఆసుపత్రిలో 22 సంవత్సరాల యువతికి అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ సందర్భంగా 150 సెంటీమీటర్ల పొడవున్న 2 కిలోల వెంట్రుకలను వైద్యులు తొలగించారు. పట్టణానికి చెందిన యువతికి తరచూ కడుపు నొప్పి వస్తూ వాంతులు చేసుకుంటుండటంతో కుటుంబ సభ్యులు జీకే ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వైద్యులు పరిశీలించి స్కానింగ్ తీసినా ఏమీ లేకపోవడంతో యువతి అలవాట్లను వైద్యులు అడిగి తెలుసుకున్నారు. చిన్నప్పుడు తల వెంట్రుకలు తినే అలవాటు ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో వైద్యులు ఆ యువతికి శస్త్రచికిత్స నిర్వహించి కడుపులో వెంట్రుకలను తొలగించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యుడు ప్రశాంత్ మాట్లాడుతూ ఇది అరుదైన శస్త్రచికిత్స అని, ఇలా చాలా అరుదుగా జరుగుతుంటుందని అన్నారు. అయిపోయిందమ్మా, అయిపోయింది. అది వెళ్ళి ఇక్కడ స్టక్ అయిందండి. ఇది అన్నం జీర్ణమే. ఓకే, దిస్ ఈజ్ బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్. వాళ్ళని రమ్మనాల్సింది. రేపు ఏమి అటెండ్ వచ్చిన మీకు నేను డాక్టర్ ప్రశాంత్ జీకే, జిఏ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, జీకే హాస్పిటల్స్ నిర్మల్ నుంచి మాట్లాడుతున్నాను. మా దగ్గర ఒక పేషెంట్ 22 years ఓల్డ్ గర్ల్ పెయిన్తోని, కడుపు నొప్పితోని వచ్చింది. సో ఆమెకున్న సిమ్టమ్స్ అన్ని అడిగి చూస్తుంటే ఆమెకి క్రమంగా కడుపు నొప్పి వస్తూ పోయేది గత 10-12 సంవత్సరాల నుంచి. కానీ ఎప్పుడు కూడా ఆమెకి తీవ్రత అనేది లేకుండేది. సో గత 10-15 రోజుల నుంచి ఆమెకి ఏంటంటే కంటిన్యూగా వాంతులు అవ్వడము, ఏది తిన్న నీళ్ళు కూడా లోపల ఉండకపోవడం జరిగింది. దాన్ని గమనించి వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళి కొన్ని టెస్టులు చేయించారు. చేసిన తర్వాత దానిలో స్కాన్లో కానీ ఎక్కడ కూడా ఏం నిర్ధారణ కాలేదు. ఆ తర్వాత వాళ్ళు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను వాళ్ళ హిస్టరీ అడిగాను, వాళ్ళ పేరెంట్స్ని. పాపను చూసిన తర్వాత ఆమె చూసినప్పుడు ఆమె జుట్టు అనేది ఎక్కువ లేకుండే తలపై. అది గమనించి ఆమెకి ఏదైనా హ్యాబిట్స్ ఉన్నాయని చెప్పి అడిగాను. దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఆమె చిన్నప్పుడు అప్పుడప్పుడు వెంట్రుకలు తినేది అని చెప్పింది. సో అది గమనించిన తర్వాత ఆమెకి ఏదైనా బరువు తగ్గిందని అడిగితే క్రమంగా ఈ మధ్యలో చాలా బరువు తగ్గిందని చెప్పడంతో నాకు అనుమానం వచ్చి వెంటనే ఆమెకి ఒక ఎండోస్కోపీ పరీక్ష చేయించాలి. దాన్ని చేసిన తర్వాతనే మనకు నిర్ధారణ అవుతుంది. బహుశా అది ట్రైకోబైజార్ అని అంటారు అని వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను. వాళ్ళు కూడా వెంటనే సరే సార్ మీరు ఏం చెప్తే అది చేయిస్తానని అన్న వెంటనే ఎండోస్కోపీ చేశాము. చేసిన వెంటనే దాంట్లో పెద్ద జుట్టు ఒక బాల్ లాగా తయారైపోయి కడుపు నిండిపోయి ఉంది. చూస్తుంటే అది క్రమంగా కింద చిన్న పేగులు కూడా పోయినట్టుగా కనిపించింది. అది గమనించేసి వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంత పెద్ద బాల్ కడుపులో ఉన్న తర్వాత మనం ఎండోస్కోపీ ద్వారా తీయలేమని చెప్పిన తర్వాత వాళ్ళు కూడా అన్నిటికీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దానికి సంబంధించిన టెస్టులు చేసి వెంటనే సర్జరీ చేశాము. ఎందుకంటే గత 10-15 రోజుల నుంచి ఆమె బాధపడుతుందని తెలిసిన తర్వాత ఇంకా ఆగకూడదని వెంటనే టెస్టులు చేసి సర్జరీ చేశాము. ఆ సర్జరీలో 2.5 కిలోల బరువుతోని తయారైన ఒక బాల్ వెంట్రుకల చుట్టూగా పోయి దాని ఒక టెయిల్ అంటాం, అంటే దాని హెయిర్ గ్రోత్ కూడా చిన్న పేగు వరకు వెళ్ళిపోయింది. దానిని మొత్తం కూడా 150 సెంటీమీటర్ లాంగ్ 2.5 kgs బరువు గల గడ్డని లోపల నుంచి తీసాము.
ఆ తర్వాత పేషెంట్ అంతా కూడా క్రమంగా బాగానే అంటే పోస్ట్ ఆఫ్ కాంప్లికేషన్ లేకుండా వెళ్ళిపోయింది. మామూలుగా ఏంటంటే ఈ డిసార్డర్ ఎందుకు సైకియాట్రిక్ ఇల్నెస్ ఉన్న వల్ల వాళ్ళకి తెలియకుండా సబ్ కాన్షియస్ లెవెల్లో వాళ్ళ జుట్టు పీక్కుంటూ వాళ్ళు తింటూ ఉంటారు. అంటే ఎవరికి కనిపించకుండా, పేరెంట్స్ కనిపించకుండా అక్కడిక్కడ వెళ్ళేసి. ఇది గమనించిన తర్వాతనే వాళ్ళ పేషెంట్స్ నేను అడిగినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్పారు. సో దీని ఏంటంటే ట్రెకిలోమినియా అంటాము. అంటే ఇది జుట్టు లాగడం అనేది, తినడం అనేది ట్రైకోఫేజియా అని అంటాము. ఈ రెండుతో అంటే ఈ దీనివల్ల కడుపులో అయితే తయారవుతుందో ఆ బాల్ని మనం ట్రైకోబైజార్ అని అంటాము. దాని బాల్ నుంచి ఇంకా దాని చిన్న పేగులోకి వెళ్తుంటుంది, వెళ్ళిపోయి అబ్స్ట్రక్షన్ చేస్తుంటే దాన్నేమో మనం రెపుంజెల్ సిండ్రోమ్ అని అంటాము. రెపుంజెల్ అంటే పంచాయతీ గడ్డక్రిందపల్లికి చెందిన వీర జవాన్ రెడ్డప్ప నాయుడు జమ్మూ కాశ్మీర్లో విధి నిర్వహణలో అసువులు బాశారు. ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకుంది. కన్నీటి పర్యంతమైన రెడ్డప్ప నాయుడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీర జవాన్ రెడ్డప్ప నాయుడు పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. దేశం గొప్ప సైనికుడిని కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల పిల్లల చదువులకు సహకారం అందిస్తానని, కుటుంబానికి అండగా ఉంటానని చెవిరెడ్డి భరోసా ఇచ్చారు. వీర జవాన్ రెడ్డప్ప నాయుడు కుటుంబానికి చెవిరెడ్డి 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయం ప్రకటించారు. అందరూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని, అండగా నిలవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. జోహార్ రెడ్డప్ప నాయుడు, జోహార్ రెడ్డప్ప నాయుడు, జోహార్ రెడ్డప్ప నాయుడు. దేశ రక్షణ కోసం పనిచేస్తూ దేశ ప్రజలను కాపాడడంలో ముందుండి పనిచేస్తున్నటువంటి ఉద్యమ రెడ్డప్ప నాయుడు గారు నిజంగా ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రెడ్డప్ప నాయుడు గారు ఈరోజు చనిపోవడం నిజంగా బాధిస్తుంది. వారి లేని లోటు ఇప్పటికే కుటుంబానికి తీర్చలేంది. కానీ వీర సైనికుడు అతను ఈరోజు మృతి చెందిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో బాధ్యతగా వ్యవహరిస్తాం. ఆ కుటుంబానికి వ్యక్తిగతంగా కూడా ఒక 5 లక్షల రూపాయల పిల్లల పేరుతో చదువుకి FD ఇప్పిస్తారు. ఇది కాకుండా వాళ్ళ భార్యకు కానీ పిల్లల చదువులో కానీ నేను ఏదైనా సహాయం చేయగలిగింది ఒక సోదరిగా అమ్మాయిని వాళ్ళ కుటుంబం సపోర్ట్ చేయడంలో బాధ్యతగా తీసుకుంటానని. ఎందుకంటే ఒక దేశం కోసం తను ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అటువంటి కుటుంబానికి అందరూ కూడా అండగా ఉంటారని ఆశిస్తూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఇళ్ల పట్టాల పంపిణీ లబ్ధిదారులకు అందజేసిన మంత్రి వేణుగోపాల్ కృష్ణ. మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రా ఈశ్వరి భాయ్కి సన్మానం. కుల మతాలకు అతీతంగా మహిళల సంక్షేమం కోసం పాటుపడాలన్న ఎమ్మెల్యే జోగు రామన్న. మెదక్ జిల్లా రామాయంపేటలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు. నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని పద్మా దేవేందర్ రెడ్డి వెల్లడి. కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన న్యాయమూర్తి. విశాఖలో అశోక్ గజపతిరాజు చిత్రపటానికి పాలాభిషేకం. అశోక్ గజపతిరాజుకి బాసటగా నిలుస్తున్న టీడీపీ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.